గృహవసతి లేని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సత్వరం సొంతిల్లు సమకూర్చాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఈ మేరకు విధి విధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు. జన్మభూమి కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తారు. 6వ విడత జన్మభూమి కార్యక్రమం రాష్ట్రమంతటా 3వ రోజు ఉత్సాహంగా సాగింది. కృష్ణా జిల్లా మెరకనపల్లిలో కొత్తగా నిర్మించిన రహదారిని శాసనసభ ఉపసభాపతి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. మొవ్వ మండలం మంత్రిపాలెంలో ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన లబ్ధిదారులకు చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ సతీష్ రైతులకు ట్రాక్టర్లు, చేతి వృత్తిదారులకు పనిముట్లు పంపిణీ చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో పంబలేరు బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమల్లో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా బెల్లంపూడి జన్మభూమి సభకు వెళ్తున్న తనను జనసేన కార్యకర్తలు కులం పేరుతో దూషించారంటూ పి గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ జిల్లా మట్టం గ్రామస్తులు రహదారి కోసం జన్మభూమి సభను అడ్డుకున్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మాకివలస గ్రామస్తులతో అధికారులు జన్మభూమి ప్రతిజ్ఞ చేశారు. శ్రీకాకుళం జిల్లా ముండ్రాయి వలసలో అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి అచ్చెన్నాయుడు సమస్యలేని గ్రామాలే లక్ష్యమన్నారు. అనంతపురం జిల్లా పాతబత్తలపల్లిలో ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రభుత్వ చీఫ్ పల్లె రఘునాథరెడ్డి ఆరా తీశారు. గతంలో ఫిర్యాదులను పరిష్కరించలేదంటూ పామిడి నగర పంచాయతీ పరిధిలోని పి కొండాపురం గ్రామస్తులు అధికారులను నిలదీశారు. అనంతపురం జిల్లా బొల్లనగుడ్డం, మురడి గ్రామాల్లో పర్యటించిన మంత్రి కాల్వ రైతులకు రాయితీపై మంజూరు చేసిన ట్రాక్టర్లను పంపిణీ చేశారు. జన్మభూమి కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. గ్రామ సభల్లో పాల్గొని ప్రజా సమస్యల పరిష్కారానికి విశేషంగా కృషి చేస్తున్న ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశంసించారు. గృహవసతి లేని ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సత్వరం సొంతిల్లు సమకూర్చాలని సీఎం నిర్ణయించారు. మండల, డివిజన్, జిల్లా స్థాయిలో అపార్ట్మెంట్ కాంప్లెక్సులు నిర్మించి ఉద్యోగుల స్థాయిని బట్టి ప్లాట్లు కేటాయించాలన్న చంద్రబాబు విధి విధానాలు ఖరారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. 4వ రోజు జన్మభూమిలో భాగంగా ఇవాళ చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పొగిరిలో, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కడప జిల్లా లక్కిరెడ్డిపల్లెలో జరిగే గ్రామ సభల్లో పాల్గొంటారు.